అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అందుకంటే ముందుగాల హెడ్లైన్స్. సతీ సావిత్రి సినిమా స్టోరీ చెప్పిన విహెచ్. సతీ సావిత్రి సినిమా చూసిన నేను. గర్భిణి అని చెప్పినా పోనీయలేదట పోలీసులు. పవన్ కళ్యాణ్ ఇదేమన్నా పద్ధతేనా అని అడుగుతున్నారు జనాలు. అట్టపెట్టెలు చుట్టుకొని పోతున్నారు మొగోళ్ళు. కేరళ రోజు రోజుకు పెరుగుతున్నాయి నిరసనలు. పులి తలకాయ పెట్టింది డబ్బా పీపాల. కుక్కలు తిన్ని చుట్టుముట్టినాయి ఈ గల్లీలా. రిచ్చ బిచ్చగాడు అవతారం ఎత్తిన రాజేషు. అంతో ఇంతో ఇచ్చిన వారికి హమే స్వర్గం. కొన్ని వీధి కుక్కలు కొందరిని గరుస్తున్నాయని చెప్పి అన్ని వీధి కుక్కలను ఎట్లా చంపుతారు? ఇది కరెక్ట్ కానే కాదని కొందరు డాగ్ లవర్స్ ఫైట్ చేస్తారు కదా. అయితే దీని మీద మన విహెచ్ కాకతో మాట్లాడదాం. మరి ఆయన ఏమంటాడో. అగో మాటలనే వచ్చింది కదా. కూసో కాక కూసో. చెప్పు కాక, ఈ డాగ్స్ పంచాది మీద మీరేం మాట్లాడతారు? సతీ సావిత్రి సినిమా చూసిన నేను. సతీ సావిత్రి సినిమా చూసిన నేను. సినిమానా? ఏముందన్లా? భర్తను చంపడానికి వచ్చినటువంటి యువధర్మరాజు కాళ్ళు మొక్కింది. భార్యనా? ఎందుకు? నా భర్తను కాపాడు కాపాడు అన్నది. కాపాడు అన్నది. నేను అడిగేదేంది, మీరు చెప్తుందేంది కాక? భర్తనేమో భార్యను చంపుతుండు, భార్య భర్తను చంపుతూ. ఇదేం కల్చర్ రా బాబు, నాకు అర్థం కాదు. అరే నేను కుక్కల గురించి మాట్లాడితే మీరు భార్య భర్తల గురించి మాట్లాడతారేంది? మొదలు పెళ్లి తర్వాత లవర్ తోటి కలిసి చంపడం ఏం ఆచారం నాకు అర్థం కాదు. అరే నేని దేశాయి, మేనకా గాంధీ, అక్కినేని అమల గారు కుక్కలను చంపొద్దు, వాటికి మాటలు రావు, ఏదో తప్పులు జరుగుతుంటే దాన్ని సరిదిద్దుమని కొందరు కోర్టు కూడా పోతున్నారు. ఇప్పుడు ఏమంటారు అసలు మీరు? మహిళా సంఘాలు కూడా ఆలోచన చేయాలి. అంటే కుక్కల గురించి మాట్లాడేటోళ్ళంతా ఈ భర్తలను చంపుతున్న భార్యల గురించి కూడా మాట్లాడాలంటారా? మా అమ్మనే మా నాయనని చంపింది నేనేం చంపొద్దు అని భర్తను చంపే కల్చర్ వస్తుంది అనేది ఆవేదనతో చెప్తున్నా. దీని మీద తప్పనిసరిగా మేధావులు ఆలోచన చేయమని చెప్తున్నా. అరే ఆ సబ్జెక్ట్ గురించి వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఈ కుక్కల గురించి మాట్లాడంటే మీరు వేరే మాట్లాడతారేంది కాక? ఉంటున్న తీగ నేను. ప్రజల కోసం పాలకులు ఉంటారా? పాలకులు ఉన్నారు కాబట్టి ప్రజలు ఉంటారా? అరే పోలీసులు మరీ అధ్వానం చేస్తారేందుల్లా. ఓ లీడర్ సాబ్ వస్తే ఇక దిక్కు జనాలు పోవద్దు, వాళ్ళ పనులు చేసుకోవద్దా? ఇదేం పద్ధతి? పవన్ కళ్యాణ్ వస్తుండో ఇటు దిక్కు రావద్దు, అటే వెళ్ళిపోండి అనుకుంటా ఇగో వచ్చిన పబ్లిక్ ను బారికేడ్లు పెట్టి ఆపి అటే వెనుకకు పంపించిండ్రు పోలీసులు. అరే పవన్ కళ్యాణ్ వస్తే ప్రజలను ఆపుడేందులా? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవద్దా? ప్రజలకు పని చేసేదందుకున్నాడా పవన్, లేకుంటే వాళ్ళ పనులు జడగొట్టేదందుక పోలీసులు ఇట్లా ఆపుడేంది అని మస్తు కోపం చేస్తున్నారు జనాలు. కనీసం గర్భిణీ మహిళను కూడా చూడకుండా అట్లనే వెనుకకు పంపినరంటే ఆలోచించండి ఇక ఎంత దారుణమో. కృష్ణా జిల్లా కత్తివేణు మండలం పెద్ద చందాలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఉన్నదని చెప్పి పొద్దుగాల 10 నుంచి మధ్యాహ్నం 1 దాకా చుట్టూ 10 కిలోమీటర్లు ఇట్లనే ఆపేసిరట. అంటే అయ్యా పవన్ కళ్యాణ్ సారు చూస్తున్నారా, మీరు వస్తున్నారని పోలీసులు ఏం చేస్తున్నారో, ఇట్లా మా పనులప్పుడు మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తున్నదయ్యా అని అడగబట్టిండ్రు కొందరు జనాలు. శంకుస్థాపనలు, రిబ్బన్ కట్టింగ్లు, పబ్లిక్ మీటింగ్లు అవుతుంటే కొందరు రాజకీయ నాయకులు చేసే హడావిడి మామూలుగా ఉండదుల్లా. మమ్మల్ని విలువలేదని, మా లీడర్ ఫోటో పెట్టలేదని, శిలాఫలకం మీద మా నాయకుని పేరు రాయలేదని, స్టేజీ మీద కుర్సీ వేయలేదని, ప్రోటోకాల్ పాటించలేదని కొందరు కార్యకర్తలు లొల్లికి దిగుతారు. అప్పుడప్పుడు కుర్సీలతోని ఒట్టుకుంటారు. ఇప్పుడు జోగులాంబ గద్వాల జిల్లాల గదే కథ అయింది. అమ్మో లొల్లి పెద్దగానే అవుతున్నది కదా. అరే అయ్యో ఒకళ్ళనొకళ్ళు నూకేసుకుంటున్నారు. ఫస్ట్ మేము కొడతామంటే లేదు మొదలు మేమే కొడతామని తిట్టుకుంటున్నారు. ఆ కొట్టుడేంది కొట్లాటేంది అని అంటే ఎవరు ఫస్ట్ కొబ్బరికాయ కొట్టాలి అనే ముచ్చట మీద లొల్లైతున్నది అక్కడ. అగో మెడల పూలదండతోనున్న సారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, యూతుల దిక్కున్న ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం వడ్డపల్లి మండలంలో ఉన్న
పైపాడు అనే ఊళ్ళో సీసీ రోడ్లు నిర్మాణం కోసం శంకుస్థాపన చేసేందుకు వాళ్ళిద్దరు వచ్చిల్లు. వాళ్ళతో పాటు 2 పార్టీల కార్యకర్తలు సుతొచ్చిల్లు. ఇప్పటికే ఆ 2 పార్టీల నడుమ పచ్చగడ్డేస్తే బగ్గుమనే తట్టున్నది పరిస్థితి. ఇగాడికి రాగానే నిన్నెవడు పిలిచిల్లు, నువ్వు కూడా వచ్చినవా అన్నట్టు మోకాలు చూసుకున్నారు. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టే దగ్గర స్టార్ట్ అయింది అసల్లొల్లి. మీరెట్లా కొడతారు అని ఒకరు, బారాబారు కొడతామని ఇంకొకరు కోట్లాటకు దిగిల్లు. ఇంకొంచెం అయితే తన్నుకునేటోళ్లే. ఎంబటే పోలీసులు 2 పార్టీల లీడర్లను ఇడదీసిల్లు. కొబ్బరికాయ ఎవరు కొడితేందివయా, దానికోసం గంటగనం లొల్లి పెట్టుకోవాలా అనుకోవట్టిల్లు ఆ ఊరోళ్ళు. కేరళ రాష్ట్రంలో మొగోళ్ళందరూ తమ హక్కుల కోసం నడుం బిగించిల్లు. మాకు రక్షణ కావాలి అని నడుముకు అట్టపెట్టెలు, ముండ్ల కంపలు, ఇనుప జాలీలు దిగేసుకొని తిరుగుతున్నారు. మొన్న ఒక అక్క ఆర్టీసీ బస్సుల తోటి ప్యాసింజరు తనను లైంగికంగా వేధించిండు అని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఆ అవమానంతోని ఆయన ఆత్మహత్య చేసుకున్న సంగతి ఎరికే కదా. అగో అప్పటి నుంచి మగ మహారాజులందరూ ఏకమై ఎరైటీగా నిరసన తెలుపుతున్నారు. ఓర్ని కాత సల్లగుండా గీ అన్నం చూస్తున్నారా, మేకలు వచ్చి తినకుండా మొక్కల రక్షణ కోసం పెట్టి ఇనుపజాలి దిగేసుకొని పోతున్నాడు. అమ్మా నేను ఆఫీస్కి పోతున్నా, బస్సుల సీట్లు దొరకాయి, అందుకే అందరు ఇట్లనే బోన్లు దొడుక్కొని వస్తున్నారని ఇంట్లో చెప్పిపోతున్నాడు. అసలు ఎందుక ఇనుపజాలి అని అంటే ఆడోళ్లకు దాకకుండా సేఫ్టీ కోసం అట. ఇగో ఇక్కడ ఈ అన్న 2 భుజాలకు ఇటొకటి ముండ్ల కర్రలు కట్టుకొని బస్సు కోసం చూస్తున్నాడు. అవెందుకయ్యా అని అంటే సేఫ్టీ కోసం అని అంటున్నాడు. ఇంకొందరు ప్యాసింజర్లు ఏమో అట్టపెట్టెలు చుట్టుకొని బస్సులో జర్నీ చేస్తున్నారు. అసలు ఏంది ఇదంతా అని అంటే, మొన్న షింజితా ముస్తాఫా అనేట ఆమె ఆర్టీసీ బస్సులో దీపక్ అనేట ఆయన నన్ను అసభ్యంగా దాకిండు అని ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిందిగా. ఆ అవమానం భరించలేక పాపం ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఇంకా ఆమె తీసిన వీడియో బస్సులో ఉన్న సీసీ కెమెరా చెక్ చేస్తే ఆయన తప్పేం లేదని తేలిందట. ఇంకో దిక్కు పోలీసులు ముస్తాఫా మీద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసిండ్రు. ఆయన ముచ్చట ఎరకగానే ఆమె దేశం నుంచి పారిపోయిందట. ముస్తాఫా కోసం లుకౌట్ నోటీసులు జారీ చేయాలని చూస్తున్నారట పోలీసులు. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేటందుకని లేనిపోని వీడియోలు అన్ని పెట్టి ఉత్త పుణ్యానికి ఒక అమాయకుని ఆగం చేసింది అని ఆమె మీద సోషల్ మీడియాలో దుమ్మెత్తి వస్తున్నారు నెటిజన్లు. ఇంకొందరు మొగోళ్ళేమో ఇట్లా వెరైటీగా తమ నిరసన తెలుపుతున్నారు. తీరుల రీల్స్ మీమ్స్ కూడా చేస్తున్నారు. ధర్మం శరణం గచ్చామి, శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, దానం శరణం గచ్చామి. అంతో ఇంతో ఇచ్చిన వారికి హమే స్వర్గం, లేదిక మరు జన్మం. అయ్యా అవా వాంచన్ ధర్మపములు ధర్మం చేయండి అయ్యా. అమ్మా సారు ఎంత కోపం వచ్చినా ఇంట్లోకి బ్లూ డ్రమ్ కొనుకరాని పెళ్ళాం వస్తుందయ్యా, నీకు దానం చేయయ్యా. ఇట్లా కూడా అడుక్కుంటారా ఎవరన్నా? మేడం ధర్మం చేయండి మేడం, కుక్కర్లో కూరలు ఉడకబెట్టి అలవాట్లేదు మొగుడు వస్తాడు మేడం. మేడం వింతగా అడుక్కుంటున్నాడు కదా గీనెవలో. ఒక్కలు కూడా వేసి పాడైతలేరు. అబ్బో అడుక్కునేట ఆయన కాడ ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నది. హలో అరే ఏ బ్రాసి వచ్చేరా, ఇంకెడికన్నా పోదాం. ఇంట్రెస్టింగ్ ఉంది క్యారెక్టర్, కాసేపు మాట్లాడదాం. ఓ అడుక్కునే అన్నా. హలో మేడం, గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్, కాల్ మీ బెగ్గర్ గారు. అబ్బో బెగ్గర్ గారు, ఇంతకు ఏ బ్రాస్ ఎవరండి? నా కార్ డ్రైవర్ అమ్మా. కారు డ్రైవరా? నీకు కారు ఉన్నదా? ఏందమ్మా బెగ్గర్ అంటే కారు ఉండని బేకార్ అనుకుంటివా? కారు ఉన్నది. అడుక్కొని సారీ బెగ్గింగ్ చేసి సంపాదించిన దాంతో కారు కొన్నవా? మరి గంట సంపాదించినప్పుడు మళ్ళీ అడుక్కున్నాడు ఎందుకు? అట్లెట్లా బంద్ చేస్తారు మేడం, ఇది మా వృత్తిని నమ్ముకున్నోడే వృద్ధులకు వస్తాడని మా వృద్ధుడు చెప్పిండు. అడుక్కొని గింత సంపాదించినావు అంటే నమ్మలేకపోతున్నా. ఒక్క నిమిట్ మేడం, చాలా సేపు అవుతుంది ఇప్పటికే. ఏందది? కోకోనట్ వాటర్ మేడం, బాడీ బాగా వేడి చేసి. కోకోనట్ వాటర్ తాగుతున్నావా? నిజం చెప్పు, నువ్వు నిజంగా యాచకునివేనా? ఏంది మేడం అట్లా అంటున్నారు? అడుక్కునేదందుకు అబద్ధం చెప్తానేమో గానీ అడుక్కునుడే అబద్ధం అంటే ఒప్పుకోను నేను. నువ్వు చెప్పేటి అన్ని నమ్మేటట్టే లేవు. అసలు అడుక్కునేటోనికి కార్లు గింత సీన్ ఉంటదా? ఎందుకుండదు మేడం, నిన్న ఇవాళ మా మంగిలాలు మస్తు వైరల్ అవుతున్నాడు ఇంటర్నెట్ లా, చూడలేదా? మంగిలాలా? మధ్యప్రదేశ్ ఇందోర్ లో ఉండే మా మంగిలాలకు 3 ఇండ్లు 3 ఆటోలు ఒక కారు ఉన్నది తెలుసా? ఆటోలు ఎందుకు? ఆటోలు కిరాయికి ఇస్తాడు, కారుకు డ్రైవర్ ఉంటాడు. అడుక్కునే జాగాల దింపి మళ్ళీ ఇంటికి తీసుకుపోయేటందుకు. ఇప్పుడు మా ఏబ్రాసి గారు నా కోసం వస్తలేడా? అట్లనే అన్నట్టు మావాడు అక్కడ బిజినెస్లు చేసేటోళ్లకు వడ్డీకి అప్పులు ఇస్తాడు తెలుసా మేడం? వాయమ్మనే
మరి గిన్ని రోజులు వైరల్ గానోడు ఇప్పుడే ఎందుకు అవుతున్నాడు? ఆడ సర్కారోళ్ళు బిచ్చగాళ్ళని లేకుండా చేయాలి రోడ్ల మీద అని అందరిని తీసుకుపోతుంటే మావోడు నేను ఏడికి రాను, నాకు ఇల్లున్నది ఈడ, నేను పలానా అని చెప్పేసరికి అందరికి అందరు అవక్కైనరు మేడం. నా లెక్కనే అన్నట్టు. వాస్తవానికి మాది మంచి దందా మేడం, కాకుంటే ప్రాపర్ గుర్తింపు లేదు మాకు. వామ్మో నువ్వు పోయే అన్న, ఇంకా జరసేపు నీ మాటలింటే జాబ్ బంద్ చేసి అడుక్కునేది నయం అనిపించేటట్టున్నది. పో మా ఏ బ్రష్ గాడు వస్తే ఏసీ వేసుకొని పోవడే మేడం కార్లో. ఇక సరేండి ఉంటా. బాబో ధర్మం చేయండి అయ్యా, ధర్మపబోలో అమ్మా. కానీ ఒక భిక్షగాడు లక్షాధికారైంది, గన్నన్ని ఇండ్లుండి వడ్డీ వ్యాపారం చేసుకుంటూ కూడా ఇంకా అడుక్కునుడేంది? ఇట్లాంటి ఇన్నప్పుడే గుండెను బండ చేసుకోవాలనేమో అనిపిస్తుంటది. పోతారా రే, వద్దురా, మీకు దండం పెడతాం, మిమ్మల్ని నమ్ముకొని మీ ఇంటోళ్ళు ఉంటారా అయ్యా, వాళ్ళ గురించి ఒక్క నిమిషం ఆలోచించుండ్రు చాలు, అటంకా మీరే ఆగిపోతారు. ఇంతకు ఎవరి గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? ఇంకో రీల్స్ పిచ్చితోని ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కథలు పడేటోళ్ళ గురించి. ఇంకో ఈడొక మోతవాడు చూడుండ్రి ఏం చేస్తుండో. భయం లేని కోడి బజార్ల గుడ్డు పెట్టింది అన్నట్టు భయం లేని ఈ మూతవారు చూడుర్రి 282 అడుగుల ఎత్తున్న ఓ టవర్ మీదకి పోయి కొස්සకు 3 బీరు సీసాలు పెట్టి ఆ సీసాలను పట్టుకొని ఓ సీసా మీద తలకాయ పెట్టి మరీ కాళ్ళు మీదకి లేపుతున్నాడు. జర్రంత అటిటై కింద పడితే బొక్కలు 7 కాడి రూతాయి. మళ్ళా ఎన్ని ఆపరేషన్లు చేసినా అతకుడు కష్టమే. అయినా ఆపరేషన్ చేసినందుకు బతికుంటే కదా మొదలు. వీడి చేస్తున్న సాహసానికి వీనికి ఏమనిపిస్తున్నదో తెలియదు కానీ ఆడ చూసేటోళ్లకు ఈడ మనకు కూడా గుండె దడొచ్చేటట్టున్నది. కానీ మొత్తానికైతే ఏం కాకుండా బయట పడ్డవోలే ఆడున్నోళ్ళంతా షెబ్బాష్ అని సప్పట్లు కొట్టిండ్రు. ఈ సప్పట్లు సల్లగుండా ఏం సప్పట్లులా 4 అందుకోక. అరే ఇదేమన్నా పరాష్కమా? మీరు ఇట్లా ఎంకరేజ్ చేయబట్టే లేనిపోని కథలు పడాలనిపిస్తుంది ఇటువంటి చెప్పురిగాళ్లకు. అగో 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 ఇంకేమో కథలు పడుతున్నాడు. ఓరి వారి భూమి మీద ఎక్కువ రోజులు బతకాలని లేదా నడు. ఆ చేతులు జారితే అంతే సంగతి. అదృష్టం కొద్ది ఏం కాలేదు పట్టుంది. ఇక ఈ ముచ్చట తెలవంగానే పోలీసులు వచ్చి తీసుకుపోయినరాట. మరి స్టేషన్కి పోయినాక ఇటువంటి స్టండ్లు వేసుకోపోనాయన్న, బాగా వేసుకోపో అన్నట్టు. ఇది ఎక్కడో చెప్పలేదు కదా, హర్యానా రాష్ట్రంలో ఈ నడుమ ఇసువంటోళ్ళు మరీ ఎక్కువైతున్నారు. ఏందో ఏం రోడ్డు పక్కకున్న దాబా దగ్గర కూర్చొని మంచి చెడ్డ మాట్లాడుకుంటున్నారు లారీ డ్రైవర్లు. అప్పుడే అటు నుంచి ఒక లారీ వస్తున్నది. సడన్ గా ఏం జరిగిందో చూస్తే పానం జల్లు అంటదుల్లా. వామ్మో చూసిర్రానుల్లా, ఫుల్ స్పీడ్ తో వస్తున్న లారీ టైరు ఎగ్దమ్ గా వేలిపోయేటాలకు కంట్రోల్ తప్పి చక్కగా ఈ డ్రైవర్ కూసున్న దిక్కొచ్చింది. అది అంత దూరంలో ఉండంగానే డ్రైవర్లు అలర్ట్ అయి లేచి పక్క కురికిర్రు. కొంచెం లేట్ అయితే ఆ లారీ కింద పడి పచ్చడేటోళ్ళే. పాకిస్తాన్ లో జరిగింది ఇది. అరే అయ్యో ఎంత పనాయరా, గా హెలికాప్టర్ గిర్ర గిర్ర తిరుక్కుంటా పోయి ఆ షెట్లల్లో కూలిపోయింది. ఇంజన్ ఫెయిల్ అయిందో వాతావరణం ఎఫెక్టో తెలియదు. అంత పెద్ద ప్రమాదం జరిగినా అందులో 4 బతికి బయట పడ్డారు. అమెరికాలో జరిగింది యాక్సిడెంట్. మన దగ్గరనే కాదులా, దునియా మొత్తం గిట్లనే ఉన్నది పరిస్థితి. హోటళ్ళు నడిపేటోళ్ళు, చాయ్ కొట్టులు నడిపేటోళ్ళు, బట్టల దుకాణాలు నడిపేటోళ్ళు, చెప్పుల కొట్టులు నడిపేటోళ్ళు, ఆఖరికి కిరాణం కొట్టులు నడిపేటోళ్ళు కూడా మీరు రాత్రిపూట దుకాణం బంద్ చేసినప్పుడు కౌంటర్లు ఉన్న పైసలన్నీ ఇంటికి తీసుకుపోండ్రులా. ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా దుక్నంలో పెట్టిపోవద్దు. ఎందుకంటే ఇగో ఈ సోంటి గోషిగాన్ల కళ్ళు దుక్నం మీద పడితే అంతే. రైట్, ఇగో వీళ్ళే ఆ దొంగలు. ఇద్దరు వచ్చి అటు ఇటు చేసి షటర్ తాళాలు తీసిండ్రు. కానీ షటర్ పైకి లేవకుండేసరికి ఇంతలనే 3వని పిలిచిండ్రు. ఇక ఇప్పుడు చూడండి ముగ్గురు కలిసి ఎట్లా షటర్ లోపల జరుగుతారో. నీ కథ సల్లగుండా చూసిండ్రాను వల్ల ఒకటేసారి పోయిండ్రు. అగ చూడండి సీదా పైసల కౌంటర్నే ఎట్లా మాయం చేసిండో. అయిపోయి ఇంకేమున్నదిగా. రాత్రిపూట మరి ఏం కొనేటందుకని వచ్చి కౌంటర్లో పైసలు చూసిండ్రో కానీ రాత్రే కండ్ల నిప్పులు పోసుకొని అవతల పడ్డారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఒక కిరాణం కొట్టులో దొంగతనం ఇది. పొదటిలో వచ్చి పైసలు పోయింది చూసుకున్న ఓనరు పోలీసులకు ఫిర్యాదు చేస్తే దేవులాడుతున్నారట వాళ్ళు. కానీ ఇంత సీదా వచ్చి డబ్బులు ఎత్తుకపోయినరంటే ఈ దుకాణం గురించి తెలిసిన వాళ్ళే అయినాలే అనుకుంటున్నారట చుట్టుపక్కల వాళ్ళు. ఇక ఈ దొంగతనం ముచ్చటి ఇట్లుంటే గిజ్జుడండి పొద్దుగాలనే టీ కొట్టులకు జరిగిన ఒక దొంగోడు ఎట్లా చోరీ చేసిండో. అబ్బరే బిడ్డ అవతల వడనే పడ్డాడు. వచ్చిండు, తీసుకున్నాడు, వెళ్ళిపోయిండు. గంతే.
ఇంకో ముచ్చటే లేదు. అయినా దొంగోడు దుకాణంలోకి వచ్చి దొంగతనం చేస్తుంటే నువ్వేం చేసినవే అన్నా? వాటర్ లేదంటే వెనక పక్క మోటార్ ఆన్ చేసి వెళ్ళాను. వెళ్ళొచ్చినప్పుడు ఎవరో గుర్తున్న వ్యక్తి వచ్చి 2 ఉండీలు తీసుకెళ్ళిన సేవింగ్ కింద ఉండీలు పెట్టుకుంది. కథ సల్లగుండా చాయ్ తాగేటోళ్లకు మంచినీళ్ళు తెద్దామని పోతే కొట్టులో ఎవరు లేనిది చూసిన దొంగోడు ఏకంగా దేవుని దగ్గర పెట్టిన హుండీలను ఎత్తుకపోయిండు. అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగింది చోరీ. కానీ చూడండి ఈ లోకం మీద ఎట్లాంటి దొంగలు మోపైతున్నారో. ఎందుకైనా మంచిది అమ్మలు అక్కలు అన్నలు మీ జాగ్రత్తలు మీరు ఉండండి, సరేనా? చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.